ఆంధ్రప్రదేశ్లో గత 3 రోజులుగా జనం పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని, దేశంలోనే నాకంటే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి లేడని, ప్రధాని మోడీకి కూడా నాకన్నా ఎక్కువ ముందు చూపు లేదని చంద్రబాబు చెప్పుకుంటుంటారు. ఆయన కుమారుడు లోకేష్ను అడిగితే ఏపీకి ఏముందని అడిగితే మా నాన్న చంద్రబాబు ఉన్నాడు చాలు అంటారు. వీళ్ల కోతలతో రాష్ట్రంలో సొరకాయలు చాలవు. ఇన్ని డబ్బాలు కొట్టుకునే వాళ్ళు రాష్ట్రాన్ని ఎందుకింత దుస్థితిలోకి నెడుతున్నారు? పెట్రోల్, డీజిళ్లకు పెట్రోల్ బంకుల్లో జనం బారులు తీరితే మీకు కనబడేది క్యూలు మాత్రమే. కానీ ఆగచాట్ల మాటున పేద మధ్యతరగతి జనాల బతుకులు నలిగిపోతున్నాయన్న స్పృహ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కు లేకుండా పోతోంది. పౌర సరఫరాల శాఖ అధికారులతో నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష పెట్టిన తర్వాత చమురు కష్టాలు ఇంకా పెరిగాయి. ఇవాళ కూరగాయలు, మామిడి పళ్ళు, సరుకులు రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి నెలకొంది. డీజిల్ లేక కాంక్రీట్ మిక్సర్లు ఆడటం లేదు, పని దొరకట్లేదు, లిఫ్టులు ఆడట్లేదు. ఇదంతా బ్లాక్ మార్కెట్లకు పండుగలా మారింది. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేని మీ అనుభవం ఎవరికి కావాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 3 రోజులుగా రాష్ట్ర ప్రజలు పెట్రోల్కి, డీజిల్కి కొరతతో విపరీతమైనటువంటి అగచాట్లు పడుతున్నారు. 45 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన. భారతదేశంలో నాకన్నా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి లేరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటలు కోటలు దాటిస్తారు, సొరకాయలు కోసేస్తుంటారు. నాకంత ముందు చూపు లేదు అంటే, నేను చంద్రబాబు నాయుడికి ఉన్నంత ముందు చూపు ఈ భారతదేశంలో మోడీ కూడా లేదని చెప్పని గప్పాలు కొడుతుంటారు. అట్లా ఆయన కోసే సొరకాయలు ఇక వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు చెప్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏముందంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు చాలని చెప్పి ఆయన డప్పాలు కొడుతుంటారు. అంటే అసలు వీళ్ళు కోసే సొరకాయలకి అసలు మామూలు రాష్ట్రంలో పండే సొరకాయలు వేయి చాలవు. ఇన్ని డబ్బాలు కొట్టేటువంటి వీళ్ళు ఇవాళ ఈ స్థితి ఎందుకు వస్తుంది? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేకపోతున్నారా? అంటే ఇవాళ పెట్రోలు, డీజిల్కి బారులు తీరితే కేవలం మీకు కనపడేది మోటార్ సైకిళ్ళు క్యూ కనపడుతుందేమో, కానీ ఈ మోటార్ సైకిళ్ళు క్యూ కాకుండా ఈ పెట్రోల్ అగచాట్ల మాటున పేద మధ్యతరగతి వర్గాల బతుకులు నలిగిపోతున్నాయి అనేది, భోజనానికి ఇబ్బంది పడే పరిస్థితులు అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లేదా లోకేష్ నాయుడు గారికి, ముగ్గురికి కూడా స్పృహ లేకపోవటం ఎంత దురదృష్టం ఇది. మొక్కుబడి చర్యగా నిన్న సివిల్ సప్లైస్ అధికారులతో నారా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పెట్టారు. రివ్యూ పెట్టిన తర్వాత కష్టాలు ఇంకా పెరిగినాయి, లైన్లు ఇంకా పెరిగినాయి. అంటే నగరాల్లో ప్రజల యొక్క ఇబ్బందులే ఇట్లా ఉంటే ఇక మారుమూల పల్లెటూరుల పరిస్థితి ఏంటి? ఇవాళ కాయగూరల ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి, మామిడికాయలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి, సరుకులు ఒక చోట నుంచి ఒక చోటకి మార్చాలంటే, తీసుకెళ్లాలంటే, రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి, మత్స్యకారులు బోటుకి ఏటకెళ్ళాలంటే ఇవాళ వేట నిషేధం అనుకోండి. కానీ ఇవాళ ఏది చూసుకున్నా ఇవాళ కాంట్రాక్టులు కూలీలకు వెళ్ళాలంటే అక్కడ కాంక్రీట్ మిక్సర్లు ఆడని పరిస్థితి, కూలీ లేని పరిస్థితి. కాంక్రీట్ అంటే మిక్సర్లు కాదు, లిఫ్టులు కూడా పనిచేయని పరిస్థితి. అన్నిటికీ డీజిల్ కావాలి. బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నాయంటే బ్లాక్ మార్కెటింగ్. ప్రతిదీ వ్యాపారస్తులకి పండగలాగా ఉంది, అంటే బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి పండగలాగా ఉంది. ఇవాళ ఎందుకు మీ అనుభవం అని చెప్తున్నా. ఇవాళ భారతదేశంలో నడుపుతున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం, చంద్రబాబు మా భుజాల మీద ఉందని చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీలు లేకపోతే కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ లేదు. కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ నడిచేదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల మీద, తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీల మీద. మరి రాష్ట్రానికి మీ పలుకుబడి వాడరా? మీ పలుకుబడి అంటే చంద్రబాబు నాయుడు గారు పలుకుబడి దేనికి వాడుతున్నాడే అంటే, ఢిల్లీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈడీ రైడ్లకి,
సిబిఐ రైడ్లకి, దీనికి తప్పితే దేనికి వాడుతున్నారు మీరు? అప్పులు తేటాకి వాడుతున్నారు. కేంద్రంలో మీ పలుకుబడి దేనికి వాడుతున్నారా అంటే గేట్లు ఎత్తేసి హద్దులు లేని అప్పులు తేవటానికి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈడీ రైడ్లు చేయించడానికి. ఇవాళ నేను చెప్పట్లా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడే చెప్తున్నాడు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు చెప్తున్నాడు, ఈడీ రైడ్లు చంద్రబాబు నాయుడు గారు చేయించారు మా మీద అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. మరి ఎందుకు మీరు రాజ్యం వెళ్తున్నారు? ప్రజల కష్టాలు పట్టించుకోరు, బాగోగులు పట్టించుకోరు. డిఫాక్టో చీఫ్ మినిస్టర్ 10 రోజుల నుంచి అడ్రస్ ఉండడు. ఉప ముఖ్యమంత్రి గారికి అనారోగ్యం అని చెప్తారు. ఆయన ఎవడో అక్కడెక్కడి నుంచో ఓటు కూడా లేదు, ఇక్కడ కనీసం చుట్టం చూపుగా కూడా ఎప్పుడు ఇక్కడికి రారు. ఎలక్షన్లు తప్పితే మళ్ళీ కనపడరు. ఆంధ్రప్రదేశ్ని సేఫ్ హ్యాండ్స్ అంటారు, ఎల్ఐసి దీపంలాగా సేఫ్ హ్యాండ్స్ అని చెప్తారు. మా కష్టాలు ఎవడు చూస్తాడు?